హరి ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీ గురుభ్యో నమః. 3వ అధ్యాయము 16వ శ్లోకం. ఓం ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః అఘాయు ఇంద్రియారామో మోఘం పార్థ సజీవతి. ఇప్పుడు పదాల విభజన తెలుసుకుందాము. ఏవం ఈ విధముగా, ప్రవర్తితం అంటే ప్రారంభించబడిన, చక్రం సృష్టి యజ్ఞ చక్రం, నా అనువర్తయతీహ యః అనుసరించని వాడు ఈ లోకములో, అఘాయు పాపముతో నిండిన జీవితం గడిపేవాడు, ఇంద్రియారామ ఇంద్రియ సుఖాలకు బానిసైన వాడు, మోఘం వ్యర్థంగా నిష్ఫలంగా, పార్థ అంటే అర్జున, సజీవతి అతను జీవిస్తున్నాడు కానీ ప్రయోజనం లేని జీవితము. దీని తాత్పర్యం ఏమంటే, ప్రపంచము యజ్ఞ సూత్రం మీద నడుస్తుంది. దేవతలు, ప్రకృతి, మానవులు పరస్పరం సహకరించుకుంటూ ఉండేదాన్ని యజ్ఞచక్రం అన్నారు కదా. ఎట్లా అంటే, మనము చేసే సత్కర్మాచరణ కర్మ వలన యజ్ఞాలు చేస్తాము. ఆ యజ్ఞాల నుంచి వర్షం వస్తుంది, వర్షం నుంచి పంటలు పండుతాయి, దాని నుంచి అందరికీ జీవనం కలుగుతుంది అనే శాశ్వత చక్రాన్ని కొనసాగిస్తాయి. ఈ క్రమాన్ని గౌరవించి తమ కర్తవ్యాన్ని నిర్వర్తించే వారే సమాజానికి, భూమికి ఉపకారులు. కానీ ఎవరు ఈ చక్రాన్ని విస్మరించి కేవలం స్వార్థ సుఖాలకే జీవిస్తారో వారు పాపమయ జీవితం గడిపి నిష్ఫలంగా బ్రతికినట్టే. ఇంకా ఏం చెప్తున్నాడంటే పరమాత్మ, ఇంద్రియ రామ అనేది పరమాత్మ చాలా ముఖ్యమైన పదంగా భావిస్తున్నారు. కేవలం ఇంద్రియాల యొక్క సంతృప్తి కోసమే జీవించడం అనేది ముఖ్యమైన పని కాదు. ఇంద్రియాలను సంతృప్తిపరచడమే మానవుని యొక్క లక్ష్యం కాదు. ఇంద్రియాలను సంతృప్తిపరచడంతో పాటు సత్కర్మాచరణ, ఇంకా పైకి వెళ్ళాలి అనే ఆలోచన, ఈ రెండు మానవునిలో ఉండాలి. ఈ చక్రాన్ని ఎవరు అనుసరించకుండా ఉంటారో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, అఘాయు అంటే పాపపూరితమైన ఆయుష్షు వారిది. వైదిక మార్గంలో లేని వారి జీవితము పాపభూయిష్టమైన జీవితం. ఇంద్రియ రామ అంటే కేవలం వారు ఇంద్రియాలతో తృప్తి చెందుతుంటారు. వారి జీవితం వ్యర్థమైనది. అన్నం తినేసి ఊరికే ఉండడం కాదు, అన్నాన్ని పుట్టించే పని, అన్నాన్ని సంపాదించే పని చేయాలి. అటువంటి సత్కర్మాచరణ చేయకపోతే ఈ లోకంలో వ్యర్థంగా జీవించినట్లు. మోఘం పార్థ సజీవతి అంటే నేను చెప్పినటువంటి ప్రధానమైన యజ్ఞక్రియలను చేయడం లేదో, సత్కర్మాచరణ ద్వారా ఈ సంసార చక్రాన్ని నిలబెట్టడం లేదో, అటువంటి వారి జీవితము పాపభూయిష్టమైన జీవితం. యజ్ఞ రూపకమైన సత్కర్మలచే భగవంతుని లేక దేవతలను ఆరాధింపని వారు, త్యాగబుద్ధి లేనివారు, పరోపకారము చేయని వారు సంసార కూపమునబడి జీవితమును వ్యర్థము చేసుకొనును. అట్లు కాక పైన తెలుపబడిన ఈ ధర్మచక్రమును అనుసరించి, యజ్ఞ రూప సత్కర్మలను అనుసరించి భగవత్ అనుగ్రహానికి పాత్రుడై చిత్తశుద్ధిని కలిగి క్రమంగా మోక్షానికి అర్హత సాధించును. ఆత్మ సాక్షాత్కారము గల మహనీయులు దైవమునందే నిరంతరము మనస్సును ఉంచెదరు. కాబట్టి అట్టి వారిని మాత్రం ఈ యజ్ఞాది కార్యనిర్వహణమునందు విధి ఏమీ లేదని పరమాత్మ పై 2 శ్లోకాలలో చెప్పబోతున్నాడు. హరి ఓం తత్సత్.
శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 3వ అధ్యాయం 17వ శ్లోకం. ఓం యస్త్వాత్మారతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. పదాల వివరణ తెలుసుకుందాము. యహతు కానీ ఎవరైతే ఆత్మరతి తన ఆత్మలోనే ఆనందం పొందినవాడు, ఏవస్యాత్ నిజంగా ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? ఆత్మతృప్త తనలోనే తృప్తి పొందినవాడు. చ మరియు మానవ మానవుడు ఆత్మని ఏవ సంతుష్ట తన ఆత్మలోనే సంతృప్తి కలవాడు. తస్య అంటే అతనికి కార్యం చేయవలసిన కర్తవ్యం న విద్యతే అంటే ఏమి ఉండదు అని. దీని తాత్పర్యం ఏమంటే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి చెబుతున్నాడు, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన జ్ఞాని తనలోనే ఆనందము, తృప్తి, సంతృప్తి పొందినవాడు. బాహ్య వస్తువులు, ఫలితాలు లేదా ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడడు. అటువంటి వ్యక్తికి కర్తవ్య బంధం ఉండదు. ఎందుకంటే అతను స్వార్థం కోసం ఏ పని చేయడు. తన ఆనందం అంతర్గతంగా శాశ్వతంగా ఉంటుంది. ఇంకా ఏం చెప్తున్నాడంటే పరమాత్మ, ఏ మహానుభావులైతే కేవలం ఆత్మయందే ప్రీతి ఉండునో, ఆత్మయందే తృప్తి ఉండునో, ఆత్మయందే సంతోషం ఉండునో, అట్టి వారికి ఈ కర్మ మార్గము అవసరం లేదు. తస్య కార్యం న విద్యతే వాడు చేయవలసిన పని ఏమీ లేదు. ఎందుకంటే సమస్త కర్మల యొక్క సాధనల యొక్క లక్ష్యం ఏమిటి? ఆత్మ సాక్షాత్కారం. అదే వారికి లభించింది. వారు సత్కర్మల ద్వారా పొందవలసిన ఫలమును వారు పొంది ఉన్నారు. కాబట్టి శాస్త్రము అట్టి వారికి విధిని తొలగించినది. కానీ వారు లోక కళ్యాణం కోసము అట్టి మహాత్ములు సత్కర్మలు చేయుచునే ఉన్నారు. వారు కర్మ చేసినను దోషము లేదు, చేయకున్నను దోషం లేదు. సాధారణ మానవులకి ఆత్మస్వరూపంలో కొంత సంతోషం ఉన్నా ఆత్మలోనే పూర్తిగా సంతోషం లేదు. ఎందుకంటే వారికి బాహ్యమైన విషయాలలో, ప్రాపంచిక విషయాలలో కూడా సంతోషం ఉంటుంది. ప్రపంచంలో ఇప్పుడు ఎక్కువ మంది ప్రాపంచిక విషయాల మీదనే తృప్తి, వాటి మీదనే సంతుష్టి, వాటితోనే కాలక్షేపం చేయుచున్నారు. దానివలన ఇహమున గాని పరమున గాని వారికి లాభమేమీ లేదు. కాబట్టి ఆ పద్ధతిని మార్చుకొని ఆత్మరతి, ఆత్మతృప్తి, ఆత్మ సంతుష్టిలో ఉండే ప్రయత్నం చేయమని, అదే జీవిత లక్ష్యం అని పరమాత్మ చెప్పుతున్నాడు. వాస్తవముగా మనుషులందరూ ఆనందం బయట ఉంది అనుకుంటున్నారు. కానీ అది బయట లేదు, అది హృదయం నందే ఉంది. బయట ఉన్నది ప్రతిబింబానందము, క్షణిక సుఖము. లోపల ఉన్నది శాశ్వతమైన ఆనందము. జ్ఞానులైన వారు అది తెలుసుకొని ప్రాపంచిక విషయాల యందు విరక్తి కలిగి అంతర్ముఖులై ఆత్మానందమును పొందుతున్నారు. అట్టి వారిని కూర్చే ఈ శ్లోకం చెప్పబడింది. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఉంది. ఒక రాజు వద్ద అన్ని సుఖాలు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయంటే సింహాసనము, ఆభరణాలు, భోగభాగ్యాలు. కానీ రాజు ఎప్పుడు అసంతృప్తిగా ఉండేవాడు. ఒకరోజు అడవిలోని ఒక సన్యాసిని కలిశాడు. అప్పుడు రాజు అడిగాడు, గురువుగారు, మీ వద్ద బంగారం లేదు, భోజనం లేదు, ఇల్లు లేదు, ఏమీ లేదు, మీరు ఎప్పుడు ఎందుకంత ఆనందంగా ఉన్నారు అనేసి అడిగాడు. అప్పుడు ఆ సన్యాసి నవ్వి ఇలా అంటున్నాడు, నా ఆనందము బాహ్య వస్తువుల్లో కాదు, నా లోపలే ఆనందం నిలిచి ఉంది. నాకు ఏదీ కావాలనిపించదు. కాబట్టి కర్తవ్యానికి బంధం లేదు.
రాజు గ్రహించాడు. బయట సంపదతో కాకుండా ఆత్మ సంతృప్తితోనే నిజమైన ఆనందం సాధ్యమని. హరి ఓం తస్సత్.